హైదరాబాద్ రామంతపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ. రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. నెహ్రూ ఫ్యామిలీపై ఈర్ష్య పెంచుకుని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం మోదీ ప్రభుత్వానికి తగదని అన్నారు. మన ఈడీ ఏదైతే కేసులు మన రాహుల్ గాంధీ మీద అలాగే సోనియా గాంధీ మీద పెట్టి వాళ్ళను ఒక దోషులుగా నిర్ణయిస్తూ వాళ్ళు చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ కావాలని చేసినటువంటి దురాఘాతం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉప్పల్ కాంగ్రెస్ స్పందించి దాని మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వారి దృష్టిబొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పేపరు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఏమి తెలివి తక్కువగా రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత ఆయన మీద అక్కసు వెళ్ళగట్టుకోవడానికి. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాము, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత. ఎందుకంటే కాంగ్రెస్